మరియు ఆ నీటిని అనేక రకాలుగా కూడా వృధా చేయవద్దు, దానిని కలుషితం చేయవద్దు, దానిని వృధా కూడా చేయవద్దు అని ఇస్లాం తెలియజేస్తుంది. ఇక బాధితుని ఆర్తనాదం రాకుండా మీరు తప్పించుకోండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మజ్లూమ్ అని. బాధితుని ఆర్తనాదం రాకుండా మీరు తప్పించుకోండి. అతను దైవాన్ని తన హక్కును అర్థిస్తే దైవం ఎవరి హక్కును కాదనలేడు. అల్లాహు అక్బర్. అందుకే వాడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే ఎవరైనా ఎవరి ద్వారా అయినా బాధపడితే ఆ బాధితుడు గనక దేవుణ్ణి గనక ప్రార్థిస్తే అది 7 ఆకాశాలను చీల్చుకొని అల్లా యొక్క అర్ష్ వద్దకి అతని యొక్క ఆర్తనాదం ప్రార్థన అనేది చేరుకుంటుంది అని ఇక్కడ దాన్ని చెప్పడం జరుగుతుంది. మజ్లూమ్కే బద్వా నైతో మజ్లూమ్కే దువా సే బచో అని. తనకు జరిగిన అన్యాయాన్ని మన్నిస్తే దైవం అతని గౌరవాన్ని 2 చేస్తాడు. తనకు జరిగిన అన్యాయాన్ని మన్నిస్తే దైవం అతనికి గౌరవాన్ని 2 చేస్తాడు. నిరాడంబరత నిస్సందేహంగా విశ్వాసానికి గుర్తు. సింప్లిసిటీ జీవితం, సాదాసీదా జీవితం, ఎటువంటి అనుమానాలు లేకుండా విశ్వాసానికి గుర్తు. విలాసవంతమైన జీవితం గడపడం దేవుని యొక్క దాసుల పద్ధతి కాదు. విలాసవంతమైన జీవితం గడపడం దేవుని యొక్క దాసుల పద్ధతి కాదు. మోడర్నైజేషన్, టెక్నాలజీ, డెవలప్మెంట్, గ్యాడ్జెట్స్ అనేక రకాల పద్ధతుల్ని వాడుతూ అనేక రకాల సుఖ సౌఖ్యాలలో బతకాలని మనం ఈనాడు అనేక మంది కోరుకుంటూ ఉన్నాం. మరి విలాసవంతమైన జీవితం గడపడం దేవుని దాసుల పద్ధతి కాదు. సింప్లిసిటీ, సాదాసీదా జీవితం గడపడం నిస్సందేహంగా ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసానికి గుర్తు. నిగ్రహం, సౌశీల్యం, సంతులిత వైఖరి దైవ దౌత్యంలో ఒక భాగం. దాన ధర్మాల వల్ల సంపదలో కొరత అనేది ఏర్పడదు. ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ దేవుడు సంపదని వృద్ధి చేస్తాడు అని ఖురాన్ మరియు హదీసుల్లో కూడా అనేక చోట్ల చెప్పబడింది. పురుషుడు పరాయి స్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ అదృశ్యంగా కనిపించని 3వ వాడు సైతాను కూడా ఉంటాడు. అది ఎక్కడైనా సరే, లిఫ్ట్లో అయినా ఆఫీసులో అయినా బజారులో అయినా ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా వ్యాపారంలో కానీ జాబులో కానీ పని దగ్గర కానీ ఎక్కడైనా కానీ పురుషుడు పరస్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కంటికి కనిపించే అదృశ్యంగా ఉన్నటువంటి